అందరికీ నమస్కారం. నేను మీ అనిల్. మన కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలంలోన ఒక గ్రామం నుంచి తక్కువ మంది ఎక్కువ సార్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన వాటర్ లేకపోయినా పట్టించుకోవట్లేదు, కొత్తగా బోర్ లేయట్లేదు అని చెప్పేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఎమ్మెల్యే గారు మా మండలంలో ఎన్ని బోర్లు వేయించినారో, ఎన్ని బోర్లు ఫెయిల్ అయినాయి, ఎన్ని బోర్లు పాస్ అయినాయి అది ఒకసారి చూద్దాము. ఇప్పుడు మొత్తంగా మా కుందుర్పి మండలం అంతా అంటే 13 పంచాయతీలు, ఆ 13 పంచాయతీల్లో మొత్తం 42 బోర్లు వేసినారు. సో ఏ విలేజ్ లో ఎన్ని బోర్లు వేసినారు, ఆ ఎన్ని బోర్లు ఫెయిల్ అయినాయి, ఎన్ని బోర్లు పాస్ అయినాయి ఒకసారి చూద్దాము. అప్లేపల్లి మొత్తం 3 బోర్లు వేసినారు, ఒకటి సక్సెస్ అయింది, 2 ఫెయిల్యూర్ అయినాయి. బసాపురము ఒక బోర్ వేసినారు, ఒక బోర్ సక్సెస్ అయిపోయింది. బెస్తరపల్లి 3 బోర్లు వేసింటే 3 బోర్లు సక్సెస్ అయినాయి. జమగుంపుల 3 బోర్లు వేసింటే 2 సక్సెస్ అయినాయి, ఒకటి ఫెయిల్ అయింది. కుందుర్పులో మొత్తం 8 బోర్లు వేసినారు, 8 బోర్లలో 5 బోర్లు ఫెయిల్ అయినాయి. మహాంతపురంలో 4 బోర్లు వేసినారు, 2 బోర్లు సక్సెస్ అయినాయి, 2 బోర్లు ఫెయిల్ అయినాయి. మలైనూరులో 9 బోర్లు వేసినారు, 4 ఫెయిల్ అయినాయి, 5 సక్సెస్ అయినాయి. నిజవేల్లో 6 బోర్లు వేసినారు, 4 ఫెయిల్ అయినాయి, 2 సక్సెస్ అయినాయి. తెనగల్లు 1 వేసింటే 1 సక్సెస్ అయింది. తుమ్ముకుంట 3 వేసింటే 3 ఫెయిల్ అయినాయి. ఎనుమూల దొడ్డి 1 వేసింటే 1 ఫెయిల్ అయింది. ఎరుగుంటలో 1 వేసింటే 1 ఫెయిల్ అయింది. మొత్తం 42లోన 23 ఫెయిల్ అయినాయి. 19 బోర్లు వాటర్ పడినాయి, వాడుకుంటున్నారు 19 బోర్లని. సో అది విషయము. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా పంచాయతీ వైజ్ గానే చెప్పినాను. ఇంకో విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కుందుర్పు ఒక్కటే 9 బోర్లు అని చెప్తే కుందుర్పులో ఒక్కటే 9 బోర్లు అని కాదు. కుందుర్పి పంచాయతీ అని అంటే పరమిపల్లి, తమ్మాయిదొడ్డి, బొమ్మతిపల్లి ఈ 4 విలేజ్లు కలిపి 9 బోర్లు. రీసెంట్ గా నిన్న కూడా ఒక బోర్ వేయడం జరిగింది. సో అది మీరు గుర్తించాలా. ఇంకొకటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. సో అంటే బోర్లు ఉండే వాటర్ తగ్గిపోతున్నాయి. సో అందువల్ల బోర్లు వేసిన వాటర్ పడకపోయిండే ప్లేసుల్లోన ఆల్టర్నేట్ గా వాటర్ ట్యాంకర్లు పంపించి ఆ వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగడానికి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఎక్కడన్నా 1-2 చోట్లలోన ఒకవేళ నీళ్ళు అందక ఇబ్బంది పడిండొచ్చు, అంతేగాని మిగతా ఎక్కడే గానీ సమస్య ఉంది అంటే మాత్రం అక్కడ ఖచ్చితంగానే ఎమ్మెల్యే గారు స్పందించి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు కావాలని చెప్పేసి అదే పనిగా ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చెప్పేసి కొంతమంది పదే ఎక్కడ ఏమీ వాటర్ అందట్లేదని కొంతమంది మాట్లాడుతుంటారు. సో మనం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బోర్లని